హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు చాలా టేస్టీగా మీల్ మేకర్తో పులావ్ చేసుకుందాం. చిన్నపిల్లలు లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడే చేసి పెట్టొచ్చండి. చిన్నపిల్లలే కాదు, పెద్దవారు కూడా కర్రీ ప్రిపేర్ చేసుకునే టైం లేనప్పుడు అప్పటికప్పుడే ఇలా మీల్ మేకర్తో చాలా టేస్టీగా రైస్ అనేది చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీ అందరికీ కూడా ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అనిపిస్తుంది. ప్రాసెస్ అంతా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏదైనా ఒక గ్లాస్తో బియ్యం కొలుచుకోండి. ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుని గిన్నెలోకి వేసుకుని దాని నిండా వాటర్ పోసుకుని 2-3 సార్లు బాగా కడగండి. వాటర్ని ఇలా కడిగిన తర్వాత చూద్దాం. ఇలా కడుక్కున్న వాటర్ని తీసేసుకుని చూపిస్తున్నాను. ఇప్పుడు గిన్నెలో బియ్యం ములిగేంత వరకు వాటర్ పోసుకుని మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకునే లోపు నానబెట్టుకుని ఉంచుకోండి. ఇవి బాస్మతి రైస్ అండి. పావు గంట నానితే సరిపోతాయి, ఎక్కువగా నానాల్సిన పని లేదు. ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి. 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకుని 1 కప్పు మీల్ మేకర్ని అలా కాగుతున్న వాటర్లో వేయండి. కొంచెంగా వాటర్ కాగటం స్టార్ట్ అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. వాటర్ ఎక్కువగా మరగాల్సిన పని లేదు. మనం వేసిన మీల్ మేకర్ అనేవి కొంచెం పొంగుతూ పెద్ద సైజులో వచ్చాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నె పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి స్ట్రైనర్ని పెట్టుకుని మనం ఉడికించుకున్న మీల్ మేకర్ని అలా స్ట్రైనర్తో వడగట్టండి. అలా కింద ఉన్న వాటర్ అన్నీ తీసేసుకుని మీల్ మేకర్ అన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకుని చల్లటి నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు వీటిని వాటర్ అనేవి ఏమీ లేకుండా గట్టిగా పిండుకొని తీసుకుందాం. ఇలా గట్టిగా నొక్కుతూ వాటర్ని గట్టిగా పిండుకుని మనం మీల్ మేకర్ని తీసుకుని వేరొక కప్పులో వేసుకుందాం. ఈ కప్పు పక్కన పెట్టుకోండి. ఇలా పొంగుతూ ఉబ్బుతూ వచ్చాయండి. మనం వేసిన క్వాంటిటీ కన్నా మీల్ మేకర్ అనేవి సైజు కొంచెం పెద్దగా వచ్చాయి, అంటే ఉడికినట్లే. ఇప్పుడు వేరొక కప్పు తీసుకోండి. ఒక బౌల్ తీసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి. దీనిలోకి 1 పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని కొంచెంగా చికెన్ మసాలా వేసుకోండి, లేదంటే గరం మసాలా అయినా సరిపోతుంది. ఇప్పుడు చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ, మసాలా పొడులన్నీ కూడా పెరుగులో కలిసేంత వరకు స్పూన్తో బాగా కలపండి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని అలా పెరుగులో వేసేసుకుని పెరుగంతా కూడా మీల్ మేకర్కి పట్టేంత వరకు బాగా కలుపుతూ ఇలా ఒక 5 నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. మనం వేసిన మసాలాలన్నీ మీల్ మేకర్కి బాగా పడతాయి. ఈ గిన్నె పక్కన పెట్టుకోండి. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని పులావ్ చేసుకోవటానికి తగిన పాత్ర పెట్టుకోండి. దానిలోకి 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు అండ్ పలావ్ దినుసులు అండి, అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్లేట్లో ఉన్నాయి కదా, అన్నీ ఒకసారి చూసి నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా తాలింపులో వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 అరకప్పు వేసుకుని సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా 2 వేసుకోండి. 1 గ్లాస్ బియ్యానికి 2 పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని ఆనియన్స్తో పాటు వాటిని కూడా బాగా మగ్గించండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా మగ్గించండి. ఇప్పుడు
కొన్ని టమాటో ముక్కలు కూడా వేసుకుని బంగాళదుంప క్యారెట్ బాగా మగ్గిన తర్వాత మాత్రమే టొమాటో వేసుకోండి. ఈ టొమాటో కూడా బాగా మగ్గేంత వరకు మగ్గించండి. ఇప్పుడు ముక్కలకి కొంచెంగా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1.5 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అల్లం వెల్లుల్లి కూడా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలిపి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మీల్ మేకర్ అంతా కూడా అలా వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా దుంపలు, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మీల్ మేకర్ మొత్తం అంతా కూడా బాగా మగ్గి ఆయిల్ పైకి రిలీజ్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఇలా బియ్యం అంతా కూడా కళాయిలో వేసుకోండి. వాటర్ అనేవి ఏమీ రాకుండా ఇలా బియ్యం మాత్రమే వేసుకోండి. ఈ రైస్ అంతా కూడా ఆనియన్స్తో పాటు ఒక్కసారి బాగా ఆయిల్లో కలపండి. రైస్ వేసిన తర్వాత గరిటెతో ఎక్కువసార్లు కలిపినట్లయితే బియ్యం అనేవి విరిగిపోతాయండి. లైట్గా ఒకసారి బాగా కలిపి 1 గ్లాస్ బియ్యం వేసుకున్నాం కదా, 2 గ్లాసులు వాటర్ పోసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ అంతా కూడా వాటర్లో కలిసేంత వరకు బాగా కలపండి. మనం కుక్కర్లో ఉడికించినట్లయితే 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసులు వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు కళాయిలో వండుతున్నాం కదా, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసి ఉడికిస్తే కరెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని బాగా మగ్గించండి. ఒకసారి మధ్యలో మూత తీసుకుని చూసుకున్నట్లయితే రైస్ అంతా కూడా చక్కగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు వాటర్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. రైస్ని ఒక్కసారి లైట్గా గరిటెతో అడుగు నుంచి పైకి కదుపుతూ చేయండి. ఇలా ఒక్కసారి చేసినట్లయితే పైన ఉన్న రైస్ అంతా అడుగుకి వెళ్ళి లోపల రైస్ కూడా బాగా మగ్గుతాయి. పైన ఉన్న రైస్ కూడా బాగా మగ్గుతాయి. రైస్ని ఒక్కసారి అటు ఇటు గరిటెతో కలుపుకుని రైస్ని చెక్ చేయండి. మనం వేసుకున్న బియ్యానికి వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోయాయండి, చక్కగా మగ్గింది. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మగ్గిద్దాం. ఇంకా రెడీ అయిపోయిందండి వేడివేడి రైస్ని, సోయా రైస్ని చక్కగా ఇలా సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్తో అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా టేస్టీగా మీల్ మేకర్ రైస్ అనేది రెడీ అయిపోయింది కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్ కోసం కర్రీని వెతుక్కుని ప్రిపేర్ చేసుకునే కన్నా అప్పటికప్పుడే ఇలా రైస్ చేసి బాక్స్లో పెట్టారంటే వారు చక్కగా ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయండి. డైలీ కర్రీస్ ప్రిపేర్ చేసే కన్నా ఒకసారి ఇలా రైస్ని ప్రిపేర్ చేసి సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ రైస్ని ఇలా డైరెక్ట్గా తినొచ్చండి, లేదంటే రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. పెరుగు చట్నీ కూడా వేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీ రెసిపీ. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.